హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లికా రాఘవేంద్ర. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అది చెప్పే పరిస్థితిలో లేదు. హెల్త్ సిక్ అయింది కదా, తెలుసు కదా మీకు. అసలు ఏమైందో చెప్దామని వీడియో చేస్తున్నాం. ఒక అడుగుతాండ్రు ఏమైంది మల్లికాక ఏమైంది అని. ఫస్ట్ నన్ను చూసి భయపడకండి మీరు, నేను మరీ స్కెలిటన్ లెక్క అయినట్టున్నా. 15 days ముందే అసలు దానికి హెల్త్ సిక్ అయింది. ఇంకా ఫస్ట్ చెప్పాలి అంటే వాళ్ళ హస్బెండ్ సార్కి అంతకుముందే తను బాగాలేడు. ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, తనకు సైలెన్స్ ఎక్కిన తర్వాత డాక్టర్ అన్నారు ఒక 3 days చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి రండి హాస్పిటల్కి చెక్ చేస్తామని. అదే 3 days తర్వాత లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది అని మళ్ళీ యాంటీబయాటిక్ పెట్టేసి ఒక 1 week బెడ్ రెస్ట్ అన్నట్టు. అంటే బెడ్ రెస్ట్ అంటే ఇంటి దగ్గరే ఉండి యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ ఆయననే ఫుల్ సిక్ అయిపోయిండు. సరే సెట్ అవుతుంది అనుకునే లోపు ఆంటీ ఉంది కదా వాళ్ళ మమ్మీ, సార్ వాళ్ళ మమ్మీ, గబ్బర్ వాళ్ళ మమ్మీ, తన అసలే హార్ట్ పేషెంట్. తనకు బాగాలేదని అంటే అక్కడ పల్సెస్ కదా, పల్స్ హార్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ ఎవ్రీ మంత్ తీసుకెళ్తూ ఉంటాము. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత సార్కి కూడా చాలా ఎట్లుందంటే ఇంకా హెల్త్ సిక్ అయిపోయి ఉన్నాడు కాబట్టి డాక్టర్ ఏమన్నాడు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి మీరు నెప్లైజర్ కూడా యూజ్ చేయమని చెప్పింది. రోజు నెప్లైజర్ పెట్టుకోవడం అసలు ఎట్లుందంటే ఫస్ట్ టైం నేను చూడటం తనని అట్లా ఎప్పుడు హెల్తీగా ఉండి ఎప్పుడు పవర్ లిఫ్టింగ్ చేసుకుంటూ ఉండే అతను సిక్ అయిపోయి డల్గా కూర్చోడం నేను ఫస్ట్ టైం నేను పరిచయమైన ఇన్ని ఇయర్స్లో అలా చూసిన తర్వాత మళ్ళీ ఇంకా తగ్గుద్ది అనే టైంలోనే దీనికి స్టార్ట్ అయింది, స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాము ఆ రోజు సాయంత్రమే కదా, వెళ్ళిన రోజు ఇక ఆ రోజు మళ్ళీ ఇంకా సార్ని ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత 8:30కి నేను వెళ్ళిపోయినా. ఇది నైట్ దీనికి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయ్యి అసలు నాకు కూడా ఫోన్ చేయొద్దు అనుకుందంట, డిస్టర్బ్ చేయడం ఎందుకు, అందరినీ డిస్టర్బ్ చేయడం. అందరు నిద్రలో ఉంటారు. టైము 12:30 నుంచి ఇక ఆలోచిస్తూనే ఉన్నా, ఫోన్ చేయాలా, అందరు పడుకుంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయాలి వీళ్ళని చెప్పేసి ఇక డిస్టర్బ్ చేయలేదు. చాలా తట్టుకున్నా నేను. ఇక 2:30 వరకు చూసిన, ఇంకా పెయిన్ అసలు తగ్గట్లేదు. స్టమక్ మొత్తం ఇట్లా ఉబ్బిపోతుంది, నాకు టైట్ అయిపోతుంది, నొప్పి వస్తుంది బాగా. అసలు ఇంకా కిందికి బెడ్ మీద నుంచి కిందికి దిగలేకపోతున్నాను నేను. ఇంకా నా వల్ల కావట్లేదని చెప్పేసి ఇంకా వీడికి ఫోన్ చేసేసి డాక్టర్కి కాల్ చేసి ఉన్నారో లేదో కనుక్కో వెళ్దాము హాస్పిటల్కి, నా వల్ల అయితే లేదని చెప్పేసి ఇక మా ఫ్యామిలీలో కూడా ఎవరికి ఫోన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కంగారు పడతారు నేను ఫోన్ చేసి ఈ టైంకి అని అంటే. ఇంకా అందరు లేచి కూర్చుంటారు, ఎవ్వరు నిద్రపోరు, ఇక ఇది టెన్షన్ పడుతూ ఉంటారు. అందులో అత్తయ్యకి హెల్త్ బాగలేదు, హస్బెండ్కి కూడా హెల్త్ బాగాలేదు. ఇంకా మా ఆయనకు చెప్పేసి మనం ఇంకా హాస్పిటల్కి వెళ్దాము అని అంటే ఇక ఆయన రెడీ అయిపోయి ఇక మేము వెళ్ళినాము. రాజ్ కుమార్ హాస్పిటల్కి వచ్చేసి అక్కడ డాక్టర్కి కాల్ చేసి కిందికి రమ్మని చెప్పింది. పాపం డాక్టర్ కూడా నిజంగా డాక్టర్ చాలా గ్రేట్. అసలు శాంతి హాస్పిటల్ డాక్టర్ ముఖేష్ సార్, ఆయన ఎనీ టైం అసలు ఎప్పుడు ఎవరికి ఏమైనా కూడా, నాకేమైనా, వీడికి ఏమైనా, మా ఆయనకి ఏమైనా, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఏమైనా కూడా మేము చాలా సఫర్ అవ్వకుంటూ వెళ్తాం ఆయన దగ్గరికి. ఇక ఆయన కూడా చాలా మంచిగా ట్రీట్ చేస్తాడనమాట. ఒక డాక్టర్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన మమ్మల్ని కూడా చాలా బాగా ట్రీట్ చేశాడు. నైట్ 2:30కి ఆయనను కూడా డిస్టర్బ్ చేసినాం మేము. ఇక 2:30కి వచ్చిన తర్వాత ఇక రాగానే వచ్చేసి అసలు ఎలా అంటే ఫుల్ స్టమక్ ఇంత బ్లోట్ అయిపోయింది, ఫుల్ టైట్ అయిపోయింది, భయంకరమైన పెయిన్. దానికి తోడు షోల్డర్ మొత్తం పట్టేసింది. అసలు ఈ పెయిన్ సార్ వెంటనే సైలెన్స్ పెట్టి ఫుల్ స్పీడ్గా పెట్టి ఇవేవో ఇంజెక్షన్స్ వేసిండు, పెయిన్ రిలీఫ్ కోసం అని అది వేసిండు, అయినా సెట్ కాలే. మేము నైట్ 2:30 నుంచి మార్నింగ్ 11 వరకు జస్ట్ ఒక 10:30కి అప్పుడు కొంచెం రిలీఫ్ అయింది. ఇది కొంచెం పెయిన్ రిలీఫ్ అయింది కానీ స్టమక్ మొత్తం ఇట్లా ఫుల్ టైట్. దానికి ఉండేదే ఇంత అంటే ఇంత అయింది. నేనే షాక్ అయినా, అసలు అంత ఘోరంగా ఉండే. తర్వాత ఈ పెయిన్ కోసం ఏది చేసినా తగ్గట్లేదు. డాక్టర్ కూడా షాక్ అయిపోయింది, అన్నీ ఇచ్చిన అయినా తగ్గట్లేదు ఏంటి, సరే అనేసి ఇంకా లాస్ట్ ఇది దీంతో తగ్గిపోవాలని
మళ్ళీ ఒక ట్యాబ్లెట్ కూడా ఇచ్చిండు. అది ఇచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్ అయింది తప్ప ఏం లేదు. పడుకుందామంటే పడుకోవడం రావట్లేదు, కూర్చున్న పెయిన్ వస్తుంది, పడుకున్న పెయిన్ వస్తుంది, అసలు కదలనివ్వట్లేదు. ఇక్కడ నుంచి పెయిన్ ఇదంతా ఇట్లా వస్తుంది, పెయిన్ మొత్తం ఒక దిక్కు స్టమక్ అంతా టైట్ అయిపోయి ఇట్లా మొత్తం ఉబ్బిపోయింది, పొట్ట టైట్ అయిపోయింది. ఇక్కడ పెయిన్ అసలు ఆ రోజు నేను నరకం చూసిన. అసలు నైట్ 2:30 నుంచి, అంతకంటే ముందు నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది, కానీ ఇది ఎందుకు వస్తుంది ఏదైనా అని అనుకున్నాను. కానీ నేను అసలు హాస్పిటల్కి వెళ్ళడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయినా. నేను ఆ విషయం మర్చిపోయినా. నాకు ఇట్లా సిలైన్ ఎక్కిద్దామని చెప్పేసి క్యాన్లో పెడుతున్నా కళ్ళు తిరిగి కింద పడిపోయినా. నేను బాడీ డిహైడ్రేట్ అయిపోయింది. అసలు ఘోరంగా ఉండే. సార్ చూసి మొత్తం డిహైడ్రేట్ అయిపోయిందని చెప్పేసి సెలైన్ బాటిల్స్ వరుసగా పెట్టేసి పెడుతూనే ఉన్నాడు. 4 సిలైన్స్ ఎక్కిన తర్వాత నా బాడీ రెస్పాండ్ అయింది. అప్పటిదాకా అసలు నా బాడీ నా చేతిలో లేదు. అసలు ఏమీ అసలు మెడిసిన్ పెయిన్ ఏం తగ్గట్లేదు. డాక్టర్ కూడా షాక్ అవుతున్నారు. 4 సిలైన్స్ ఎక్కుతున్నాయి అయినా కూడా మీ బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఇంకా అసలు అలా ఎందుకండి మేము అనుకున్నది ఏంటి అంటే, అంతకుముందు 2 days వర్క్ మీద బయటికి వెళ్ళినాం. వాటర్ తాగలేదు, ఏం లేదు, అదే వర్క్ మీద ఉండేసరికి ఫుడ్ కూడా టైంకి తినలేదు, ఫుల్ డీహైడ్రేట్ అయిపోయింది అనేసి అనుకున్నాం. బట్ తర్వాత ఇంకా వేరే తెలిసింది. డాక్టర్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 11కి వచ్చినాం కదా, 11కి వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోద్ది అనేసి అనుకున్నాం. పర్లేదు, అప్పటికైతే 2 days యాంటీబయాటిక్ అవి ఇచ్చిండు కదా, ఇచ్చిన తర్వాత తగ్గింది, రిలీఫ్ అయింది, బ్లోట్ కూడా తగ్గింది, మంచిగానే సెట్ అయిపోయింది. 3 days పట్టింది ఆ పెయిన్ తగ్గడానికి. నాకు మొత్తం ఈ బ్లోటింగ్ కూడా తగ్గడానికి ఎంత టైం? 3 days పట్టింది. 3 days 2 daysకి లైట్ అయింది, 3rd dayకి కొద్దిగా సెట్ అయిపోయి మంచిగా అయింది. తర్వాత ఇంకా ఈ పెయిన్ కూడా కొంచెము ఈ వేడి నీళ్ళ కాపడం పెట్టడము, ఈ బాంబ్ పెట్టడం అవన్నీ చేస్తే ఈ పెయిన్ కూడా తగ్గింది. ఇక దాని తర్వాత ఈ పెయిన్ కాస్త ఇక్కడ నుంచి మెల్లగా లోవర్ అబ్డమన్లో దిగుతుంది పెయిన్. నాకు అసలు ఏమవుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఎందుకు అవుతుంది ఇట్లా? నేను అట్లనే ఆ పెయిన్ తగ్గిపోతుంది కదా, లైట్గా తగ్గుతుంది అని చెప్పేసి ఆ రోజు మధ్యలో కూడా నేను మళ్ళీ రీల్స్ చేసుకున్నా, నేను మధ్యలో వీడియోస్ చేసిన. నేను తెలియదు కదా, నాకు మెడిసిన్ తీసుకున్నాను, హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, తగ్గిపోతుందని చెప్పేసి ఇక నేను రీల్స్ కూడా చేశాను మధ్యలో ఒకరోజు. తర్వాత ఇక ఆ పెయిన్ మొత్తం కిందికి దిగిపోయింది, లోవర్ అబ్డమన్కి దిగిపోయి ఇంకా పొట్ట అట్లా టైట్ అయిపోయి పెయిన్ వచ్చేస్తుంది. ఇక అసలు ఇక ఆ పెయిన్ భరించలేకపోతున్నాం అనమాట. ఇక మళ్ళీ డాక్టర్కి కాల్ చేసినాం, సార్ ఇట్లా మళ్ళీ పెయిన్ వస్తుంది, ఇక్కడ ఉండే పెయిన్ కాస్త కొంచెం కిందికి వస్తుంది సార్ అని అంటే, సరే ఒకసారి స్కానింగ్ తీసుకొని రండమ్మా చూద్దామని చెప్పేసి, బ్లడ్ టెస్ట్ కూడా CVV కూడా చెక్ చేద్దామని చెప్పేసి చేస్తే బ్లడ్ కూడా తక్కువ ఉంది. ఇంకా అట్లనే ఒక 3 days చూసినాము. ఇక పెయిన్ కాస్త ఇట్లా నేను అప్పటికీ అప్డేట్ అడుగుతున్నాను, ఎట్లుంది అని అడిగితే ఇప్పుడు మంచిగా ఉందిరా పర్లేదు అనేసి అన్నది. నేను అనుకున్నా ఫుల్ హ్యాపీ, తగ్గిపోయిందిలే అనేసి అనుకున్నా. ఎందుకంటే స్టార్టింగ్ డే అది ఎట్లంటే సూదులతో పొడిచినట్టుగా పెయిన్ వచ్చింది. ఇక్కడ మొత్తం ఇక్కడ పైన ఉండే పెయిన్, తర్వాత మెల్లగా లోవర్ అబ్డమన్లోకి దిగుతుందనమాట పెయిన్. ఇక అట్లనే తగ్గిపోతుందిలే అన్నట్టుగా మేము ఒక 3 days 4 days అట్లనే చూసినాము. ఇక అట్లా ఒక 1 week అయింది. సార్ స్కానింగ్ తీసుకొని రమ్మని చెప్పిండ్రు. ఇక స్కానింగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇట్లా అదేమన్నారు, అది ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుందమ్మా, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి, పెద్ద హాస్పిటల్కి అని చెప్పేసి సార్ రిఫర్ చేసిండ్రు అనమాట. ఇక తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు వెంటనే చూసి సర్జరీ చేయాలి, చాలా డేస్ అవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ మొత్తము ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది, సర్జరీ చేయాలి కంపల్సరీ అని చెప్పిండ్రు అనమాట. ఇక చేసేది ఏం లేదు కదా, ఇక మన చేతిలో ఏం లేదు, అది కూడా తొందరగా చేయాలని చెప్పిండ్రు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇన్ని డేస్ మీరు లేట్ చేస్తారా అని చెప్పేసి అన్నారనమాట. ఇక సర్జరీ అందుకయిందనమాట. ఎందుకు పాపం అందరూ అడుగుతున్నారు ఏమైంది ఏంటి అనేది. ఇక నేను ఎవరికి ఏం చెప్పలేను క్లియర్గా, సరే క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియోతోటి ఇట్లా చెప్తున్నాను అనమాట. ఇట్లా వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని చెప్పేసి ఇట్లా చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 days అయింది సర్జరీ అయ్యి. ఇప్పుడు సండే అయింది కదరా, సండే అయింది సర్జరీ అయ్యి. ఈరోజు వెన్స్డే నేను వీడియో చేసేది. ఇక మళ్ళీ సాటర్డే ఉంది, సాటర్డే మళ్ళీ ఒకసారి వెళ్ళి హాస్పిటల్కి
చెక్ చేయించి అది చెకప్కు వెళ్ళాలన్నమాట. సండే వెళ్ళి చెకప్ చేయించుకొని రావాలి మళ్ళీ. ఇంకా ఎప్పుడైతే ఆ సర్జరీ చేసిండ్రో ఆ తర్వాత ఆ పెయిన్ పోయింది మొత్తం. కానీ ఎవ్వరు కూడా సర్జరీ దాకా వెళ్ళొద్దు. నేనైతే నరకం చూసిన. నాకు 2 రోజులు బాగా గుర్తుండిపోతాయి. ఫస్ట్ డే ఒకరోజు నైట్ 2:30కి నేను హాస్పిటల్కి పెయిన్ భరించలేకపోయినా. ఆ రోజు నా పెయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాను. ఇట్లా బాడీ షివర్ అయిపోతుంది. అసలు ఏమవుతుంది, నా బాడీ ఏమవుతుంది నాకే అర్థం అవ్వట్లేదు. ఆ ఒకరోజు మళ్ళీ మొన్న సర్జరీ చేసిన రోజు నాకు ఆ ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత నాకు ఇవన్నీ గుర్తొస్తుంటే అసలు బాబోయ్ ఏంది అసలు ఏం జరుగుతుంది, నాకెందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి నేనే షాక్ అయినా. అసలు చెప్తున్నా కదా, అందరూ మంచిగా టైంకి ఫుడ్ తినాలి, వాటర్ మంచిగా తాగాలి, జనరల్ చెకప్స్ ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. మనం స్ట్రాంగ్ ఉన్నామని ఎప్పుడు అనుకోవద్దు. ఒకటి ఏంటంటే మైండ్ మనకు చెప్పొద్ది మనం స్ట్రాంగ్గానే ఉన్నామని, కానీ బాడీ యాక్సెప్ట్ చేయదు. దానికి తగ్గట్టు ఫుడ్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడున్న ఫుడ్ కరెక్ట్ లేదు. ఇప్పుడున్న ఫుడ్ ఏంటంటే అసలు దేంట్లో ప్రోటీన్ కంటెంట్ కరెక్ట్ ఉంటుంది, మనకు దేంట్లో కరెక్ట్గా దొరుకుతుంది అనేది మనము అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి, క్యాల్కులేట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమి కరెక్ట్ దొరుకుతుంది, ఆర్గానిక్ అంటున్నారు, అది కూడా కల్తీనే ఉంటుంది. ఆర్గానిక్ తీసుకున్నా సరే, నార్మల్గా తీసుకున్నా సరే, దేంట్లో అయినా కూడా మనకు కరెక్ట్గా ఏది దొరకట్లేదు. సో మనం అనుకుంటాము ఈ చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది, అట్లా ఇట్లా అని చెప్పేసి మనం మంచిగా క్యాల్కులేట్ చేసుకుని తీసుకుంటాం. కానీ అసలు మనకి దొరకాల్సినంత ప్రోటీన్ కానీ అవి మన బాడీకి అందట్లేదు. న్యూట్రియంట్స్ కానీ మన బాడీకి అసలు అందట్లేదు. సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా ఫేస్ చేస్తున్నాం మనము. హెల్త్కి ఎవరైనా సరే వాటర్ బాగా తాగండి, ఫుడ్ టైం టు టైం తీసుకోండి, కరెక్ట్గా నిద్రపోండి, కొంచెం మొబైల్ వాడడము అవాయిడ్ చేయండి, ఎక్కువ వాడకండి. చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు అన్నీ టైం టు టైం తీసుకుంటున్న, ప్రస్తుతానికైతే నేను అన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నా. తీసుకోవాల్సి వస్తుంది కూడా. ఏంటంటే కొంచెం బిజీ లైఫ్ వల్ల అన్ని టైం టు టైం తీసుకోలేము మనము. కానీ మనం స్ట్రాంగ్గానే ఉన్నాం కదా, మనం ఏం తిన్నా కూడా మనం డైజెస్ట్ చేసుకోగలుగుతాము, ఏం తిన్నా మనం బేర్ చేసుకోగలుగుతామని అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. చాలామంది అనుకుంటారు మల్లిక ఇంత స్ట్రాంగ్ ఉంటుంది కదా, మల్లికకేంటి ఇట్లా అని అనుకుంటారు. అదే చెప్తున్నాను కదా, మనం తినే ఫుడ్ కరెక్ట్గా మనకి బయట నుంచి మనం ఏవి తీసుకున్నా కూడా కరెక్ట్గా దొరకట్లేవు. సో అందుకని చెప్పేసి తీసుకునే ఫుడ్ కూడా కరెక్ట్ తీసుకోండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి మ్యాక్సిమం. ఇక నేను చెప్పాల్సిందైతే అది. కానీ ఎవ్వరు కూడా హాస్పిటల్కి పెద్ద వాటికి మాత్రం ట్రీట్మెంట్కి వెళ్ళాలని కోరుకోకండి. ఇంకొకటి ఏంటంటే డాక్టర్స్ గురించి చెప్పాలి. నిజంగా కనిపించే దేవుళ్ళు డాక్టర్లు. అసలు ఆ డాక్టర్లు ఏమంటారు, నాకైతే చాలా అద్భుతం, మిరాకిల్ అన్నమాట. ఆ సర్జరీ చేయడము, నాకు యాక్చువల్లీ లాప్రోస్కోపీ చేశారు. బయట నుంచి స్టమక్లో ఏం జరుగుతుంది, ఏం చేయడము అనేది, అదే ఏంటంటే ఏం చేయాలి అని బయట నుంచే చేయడము అనేది చాలా గ్రేట్. అసలు డాక్టర్స్ని కూడా చాలా మెచ్చుకోవాలి. చాలామంది అంటారు డాక్టర్స్ దేవుళ్ళతో సమానమని. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నా, నిజంగా కూడా డాక్టర్లు దేవుళ్ళతో సమానము. డాక్టర్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు వాళ్ళు నాకైతే మంచిగా అనిపించింది. అసలు నా ట్రీట్మెంట్ కానీ, నాకు డాక్టర్స్ కానీ, నాకైతే మంచి డాక్టర్సే దొరికిండ్రు. నేను ఎక్కడైతే సర్జరీ జరిగిందో ఆ డాక్టర్, అండ్ మెయిన్గా చెప్పాలి మా ముఖేష్ సార్ గురించి, శాంతి హాస్పిటల్ శంషాబాద్ పేరుకు తగ్గట్టే తను కూడా ఉంటాడు. అక్కడికి వెళ్ళగానే బ్రైట్ స్మైల్, అది చూడగానే సగం పోతుంది. నిజంగా డాక్టర్లు అంటే అట్లా ఉండాలి. నిజంగా మేము చాలా సఫర్ అవ్వకుంటూ వెళ్తాం హాస్పిటల్కి. వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వస్తాము. కానీ కొంతమంది హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో రాడో తెలియదు, సర్జరీకి వెళ్తే తిరిగి వస్తారో రాడో తెలియదు. కానీ నా విషయంలో మాత్రం నాకు డాక్టర్స్ చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నాకు అట్లా గ్రేట్ అనిపించింది అనమాట. కానీ అమ్మో, కడుపు నొప్పి, మనము ఏ నొప్పి వచ్చినా కూడా మనకి ఈ నొప్పి రావద్దు అని మనం అనుకుంటాము. కానీ ఈ మనిషికి ఏ నొప్పి రావద్దు, అసలు ఏ రోగం రావద్దు చెప్పాలంటే.
ఏదొచ్చినా కూడా తలనొప్పి వస్తే అబ్బా ఏమొచ్చినా తలనొప్పి రావద్దు, కడుపు నొప్పి వస్తే ఏమొచ్చినా కడుపు నొప్పి రావద్దు అంటాం, కానీ ఎవరికి ఏది రావద్దు. ఇప్పుడు నాకు జరిగిన సిచ్యువేషన్ ఎవరైనా నన్ను అసహించుకునే వాళ్ళు, నాకు శత్రువులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా రావద్దు అలాంటి పరిస్థితి. ఎందుకంటే నేను అంత నరకం అనుభవించిన అనమాట. సో ఫ్రెండ్స్, మీరందరూ అర్థం చేసుకుంటారని, నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరైతే వాటర్ బాగా తాగండి. నేను ఇది ఒకటే చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, మీరు బయట ఫుడ్ ఎక్కువ తిన్నా కూడా వాటర్ ఎక్కువ తాగేసేయండి, బాగా తాగండి. వాటర్ తాగితే మీరు హెల్తీగా ఉంటారు. కడుపులో ఏదైనా ఉన్నా కూడా చెత్త చెదారం అంతా పోతుంది అనమాట, ఫిల్టర్ చేసేస్తుంది. వాటర్ ఎక్కువ తాగండి. మీకు ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే వాటర్ ఎక్కువ తాగమని చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను లాస్ట్ వీక్, అదే నాకు జరిగే ముందు బిఫోర్ 2 weeks బ్యాక్, నేను కొంచెం పని నుండి 4 times, వీక్లో 4 times బయటికి వెళ్ళిన. నేను కరెక్ట్ టైంకి వాటర్ తాగలేదు, కరెక్ట్ టైంకి ఫుడ్ తినలేదు. సో నాకు బాడీ డిహైడ్రేట్ అయ్యి అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అంతకు ముందు నుంచి కూడా ఉండొచ్చు కడుపులో ఇన్ఫెక్షన్, అంత తెలియలేదు. ఇంకా అప్పుడు అట్లా అయిందనమాట. డాక్టర్స్ చాలా గ్రేట్ అనిపించింది నాకు ఈ సర్జరీతో, చాలా గ్రేట్ అనిపించింది. అసలు ఆ ల్యాప్రోస్కోపీ అయితే నేనైతే అసలు మర్చిపోలేను. బయట నుంచి ఆపరేషన్ చేయడం ఏంటి, అసలు ఓపెన్ సర్జరీ చేయకుండా బయట నుంచి లెన్స్ పెట్టి లోపల ఆపరేషన్ చేయడం అనేది గ్రేట్. నాకు ఆ సర్జరీ అయిన తర్వాత, సర్జరీ చేసిన పెయిన్ ఉంది కానీ కడుపులో నేను దేని గురించి అయితే నేను బాగా సఫర్ అయినో, ఆ పెయిన్ గురించి, ఆ ఇన్ఫెక్షన్ గురించి, అది మాత్రము, ఆ పెయిన్ మాత్రం కంప్లీట్గా పోయిందనమాట, 100%. సో మిరాకిల్ అనిపించింది నాకు ఈ ట్రీట్మెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్ అందరికీ కూడా, నిజంగా డాక్టర్స్ గ్రేట్. మల్లిక ఎన్నిసార్లు స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్స్ కొట్టిందో మీకు తెలుసు కదా. ఎందుకు చెప్తున్నానంటే, ఇది అంత స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్స్ కొట్టిన మల్లికనే హెల్త్ విషయంలో సిక్ అయింది. ఎందుకు? ఫుడ్ ఎఫెక్ట్. మెయిన్గా తను వాటర్ తీసుకోలేదు. 1 week నుంచి, ఆల్మోస్ట్ 1 week అటు ట్రావెల్ చేయడం, అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం వల్ల వాటర్ తీసుకోలేదు, టైంకి ఫుడ్ తీసుకోలేదు. దానివల్ల హెల్త్ సిక్ అయిపోయి తీరా సర్జరీ చేసేంత వరకు వచ్చింది. అసలు ఈ వీడియో మేము చేయడానికి కారణం ఏంటి అని అంటే, నాలాగా మీకు ఎవరికి జరగొద్దని చెప్పేసి మేము ఈ వీడియో చేస్తున్నాము. అంతే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కూడా కావాలి, అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి నాకు. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ ఉండడం, మీరు నాకు సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఎప్పుడు హెల్త్ ప్రాబ్లంతో నేను హాస్పిటల్కి వెళ్ళినా కూడా నేను హ్యాపీగా ఇంటికి వస్తాను నేను. ఎందుకంటే మీరందరూ నా మంచి కోరుకొని నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. మీరు, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికి కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.